హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ అత్యంత రహస్యమైన విషయం పునర్జన్మ. గత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మలో అనుభవిస్తున్నామని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగని ఒక సాధారణ మనిషికి పునర్జన్మ గురించి సమాచారం సేకరించడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ హిందూ మత గ్రంథాల ఆధారంగా మాత్రం మన పునర్జన్మ గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి పునర్జన్మ నిజంగానే ఉందా లేదా? ఈరోజు వీడియోలో ఈ విషయాల ఆధారంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలు విన్నాక మీరు గత జన్మలో ఏం చేసేవాళ్ళు, గత జన్మలో ఎలా ఉండేవారో కూడా తెలుసుకోవచ్చు. మీ ఆలోచనలు, ఆకాంక్షలు, పనులు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు. గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే, మన దుస్తులు పాతబడిపోగానే మన పాత దుస్తులను ఎలా తీసేస్తామో, సమయం పూర్తి కాగానే ఆత్మ కూడా ఒక శరీరం నుంచి వెళ్ళిపోయి మరో శరీరంలోకి చేరిపోతుంది. దేహం మరణిస్తుంది. అమరత్వం కలిగే ఆత్మ కొత్త యాత్ర మొదలు పెడుతుంది. ఒక జన్మ నుంచి మరో జన్మకు, ఒక శరీరం నుంచి మరో శరీరానికి వెళ్ళిపోతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఆత్మకు ముక్తి దొరకనంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఈ విశ్వంలో అనేక లక్షల ప్రాణుల్లో ఏదో ఒక ప్రాణిలోకి చేరుతుంది. చీమ నుంచి చెట్టు దాకా ఎందులోకైనా ప్రవేశించగలదు. వర్తమానంలో మీరు బాధపడే పరిస్థితి ఉందంటే అది మీరు గత జన్మలో చేసిన పాపాల ఫలితమని అర్థం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఈ జన్మలో మనం మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి ఆరోగ్యంతో జన్మిస్తాం, సుఖంగా జీవిస్తాం. పాపాలు చేస్తే మీరు వచ్చే జన్మలో కూడా ఇందుకు ప్రతిఫలం, కష్టాలను అనుభవించి తీరాలి. మీరు ఏదైనా జంతువులాగా జన్మిస్తారు, లేదా మనిషి రూపంలో అనేక కష్టాలు అనుభవిస్తూ బాధలు పడుతూ ఉంటారు. ఈ విషయాలు మత గ్రంథాల్లో అనేక ఉదాహరణలతో చెప్పబడ్డాయి. అయితే కొన్ని మతాల వాళ్ళు పునర్జన్మని నమ్మిన పరిస్థితి కూడా లేదు. అందుకే ఈ వీడియోలో హిందూ మత గ్రంథంలో ఇందుకు సంబంధించి వివరంగా రాసిన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈ విషయాలను విజ్ఞాన ఆధారిత విషయాలు కూడా రూఢి చేశాయి. ఈ విషయాల ఆధారంగా పూర్వజన్మకు సంబంధించి విషయాలను తెలుసుకోవచ్చు. మీ గత జన్మ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. గత జన్మకు సంబంధించిన విషయాలకు సంబంధించి మొదటి గుర్తు మీకొచ్చే కలలు. కలలు చాలా ఉన్నతమైనవని చెప్పాలి. చాలా కలలు వర్తమానంలో ఆశలు, ఆకాంక్షలు, పనులతో రిలేట్ అయి ఉంటాయి. వీటి ఆధారంగా మీరు వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకోగలరు. అంతేకాదు ఇందులో పునర్జన్మ సంకేతాలు కూడా అందుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడప్పుడు కలలో ఇలాంటి వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను చూస్తూ ఉంటారు. అలాంటి వారిని మీరు ఎప్పుడు కలిసి ఉండరు. వాళ్లతో మీరెప్పుడు మాట్లాడుండరు. ఇది మీ పునర్జన్మకు సంకేతం. ఇవన్నీ మీ గత జన్మతో సంబంధం ఉన్న విషయాలు. అందుకే ఇవన్నీ అచేతనమైన స్థితిలో మీ మదిలో ఉండి కలల రూపంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు కలలో చనిపోయినట్టు అనిపిస్తుందా? లేదంటే ఒకే కల పదే పదే వస్తుందా? ఇవన్నీ మీ పూర్వజన్మతో సంబంధం కలిగి ఉన్నాయి. పదే పదే ఒకేలాగా చనిపోయినట్టు కలలు కంటే అది మీ గత జన్మ తాలూకు చావుకు సంబంధించిన విషయం కావచ్చు. ఇప్పుడు పునర్జన్మ గురించి రెండో గుర్తు గురించి మాట్లాడుకుందాం. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, చాలామంది శరీరం మీద పుట్టుకతోనే కొన్ని మచ్చలుంటాయి. పుట్టినప్పటి నుంచి వారి శరీరం మీద అలాగే ఉంటాయి. అవి శరీరం మీద గాయమైతే ఏర్పడినవి కావు. అవి గాయం కాకుండానే ఏర్పడిన గుర్తులు. శరీరం మీద కనిపించే ఈ గుర్తులకు గత జన్మకు సంబంధం ఉంటుంది. గరుడ పురాణాన్ని అనుసరించి ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ ఆత్మలు నరకంలో శిక్షలు అనుభవించి తిరిగి మనిషి రూపంలో భూమి మీద జన్మిస్తాయి. అందులో కొంతమంది శరీరం మీద ఈ గుర్తులు అలాగే ఉండిపోతాయి. ఈ గుర్తుల ఆధారంగా వాళ్ళు గత జన్మలో ఎలా ఉండేవారు, ఏం చేసేవారో అర్థమైపోతుంది. వచ్చే జన్మలో కూడా కొంతమంది శరీరం మీద అవే మచ్చలు కనిపిస్తాయి. ఇవి గత జన్మలో ఉన్నవే. ఈ విషయం గురించి విజ్ఞాన శాస్త్రం కూడా ఒక పరిశోధన చేసింది. ఒక సుప్రసిద్ధ మానసిక నిపుణులు స్టీవెన్సన్ వేలాది మందిపై ఒక ప్రయోగం చేశారు. అందులో 35 మందిలో శరీరంలో ఏదో ఒక భాగంలో మచ్చలు కనిపించాయి. అవి వారి గత జన్మ తాలూకు మచ్చలు. ఇందులో కొద్ది మందికి గాయాలకు సంబంధించి తమ పూర్వజన్మ కూడా జ్ఞాపకం వచ్చింది. ఇలా ఒకరికి తన పూర్వజన్మలో తలకు తుపాకీ గుండు తగిలి చనిపోయినట్టు గుర్తొచ్చింది. ఇప్పుడు పునర్జన్మకు సంబంధించి మూడో గుర్తు గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఈ జన్మలో జరుగుతున్న సంఘటనలు, గతంలో జరిగిన అనుభూతి మీకు ఎప్పుడైనా కలిగిందా? ఏదైనా ప్రదేశానికి కొత్తగా వెళ్ళినప్పుడు గతంలోనూ అక్కడికి వెళ్ళిన అనుభూతి కలుగుతుందా? ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన జీవితంలో ఈ సంఘటన గతంలోనూ జరిగిందనిపిస్తుందా? ఇది ఒక అభూత అనుభూతి. ఇది మీకు అనుభవం అయితే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇవన్నీ మన పూర్వజన్మకు సంబంధించిన విషయాలనే స్పృహ కలుగుతుంది. గత జన్మకు సంబంధించి 4 గుర్తు. మనందరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు మనల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడతాయి. కొద్దిమంది నిరంతరం సాధన చేస్తూ తమ ప్రతిభను ఈ ప్రపంచానికి చాటుకుంటారు. కొద్దిమంది బాల్యం నుంచే ప్రతిభావంతులుగా ఉంటారు. వాళ్లలో ప్రతిభ సహజంగానే బయటకు వస్తుంది.
ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కౌటిల్య పండితుడని ఒక పిల్లాడు ప్రతిభాశాలి. ఇతన్ని ప్రజలు గూగుల్ బాయ్ అని కూడా పిలుస్తారు. ఆ పిల్లాడి జ్ఞానం అసామాన్యం. ఈ చిన్న పిల్లాడు అనేక టీవీ ఇంటర్వ్యూస్లో ఆ విషయాన్ని నిరూపించాడు కూడా. ఇలాంటి ఘటనలు పునర్జన్మకు సంబంధించిన ఆధారాలను మరింత రూఢీ చేస్తాయి. పునర్జన్మకు సంబంధించిన 5వ విషయం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కొద్దిమందికి ఎత్తైన ప్రదేశాలంటే భయం, మరికొద్ది మందికి అగ్ని అంటే భయం, మరికొద్ది మందికి నీళ్ళంటే భయం. వారి జీవితంలో వీటితో వారికి ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు. అయినా సరే వాళ్ళు ఇలాంటి వాటిని చూసి భయపడుతూ ఉంటారు. అయినా సరే వాటి దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వాళ్ళు అలా ఎందుకు భయపడిపోతున్నారంటే వారికి గత జన్మలో ఈ పదార్థంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు. అందుకు సంబంధించి జ్ఞాపకాలు వారిని ఈ జన్మలో కూడా వెంటాడుతున్నాయి. ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మలకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.